పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ధర్నా శిబిరానికి వచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ అందరు కూర్చోవాలి, దయచేసి ఎవరు నిలబడద్దు. రామాన్ని వెనకొచ్చేసండి, ఎవరు నిలబడద్దండి దయచేసి. ఎక్కడ వాళ్ళలో కూర్చోండి దయచేసి. ఏఐసిసి జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశ ప్రజల యొక్క హృదయాల్లో చోటు సంపాదించుకున్నటువంటి మహానాయకుడు ఇవాళ మూడవసారి 400 సీట్లు పై వస్తాయని ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీకి ఒక గుణపాఠం చెబుతూ పెద్ద సంఖ్యలో సీట్లు సంపాదించి అధికారం కొద్ది దూరంలో ఉండిపోయినప్పటికీ కూడా కుంగకుండా ఈ దేశ ప్రజల కోసం మేము ఎక్కడ కూర్చోవడానికన్నా సిద్ధమని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు. అదానీ గారు 2014లో ఒక మామూలు వ్యాపారస్తుడిగా ఉన్నటువంటి అదానీ మోడీ గారి లోపాయిక సహకారంతో బీజేపీ వారికి వారిస్తున్నటువంటి ఫండ్స్ వల్ల ఆ ఫండ్స్ కొరకు లోపాయికారిచ్చినటువంటి సహకారంతో 10 ఏళ్లలో ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని లక్షల కోట్లకు పడిగట్టినటువంటి సందర్భం. ఈ సంపాదించిన తీరే కాకుండా